అందరూ కూడా స్లామ్ బుక్ తయారు చేసుకుంటున్నారు. దాంట్లోనే మీరు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ని ఎప్పటికి కూడా ఉంచుకొని ఫ్యూచర్లో ఒక 10 years లోపల మళ్ళీ ఒక ఎలాంటి వేదికను తయారు చేసుకోండి. మ్యారేజ్ అయినప్పటికీ మీరు జాబ్స్ చేస్తున్నప్పటికీ ఖాళీగా ఉంటున్నా ఎట్లా ఉన్నా సరే ఒకసారి మీరు ఇలా వేదికని అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీ బ్యాచ్తో స్టార్ట్ కావాలి. ఈ మధ్యకాలంలో మోహన్ వాళ్ళు 971 వచ్చేటువంటి మోహన్ బ్యాచ్ అది ప్లాన్ చేశారు కానీ అది సక్సెస్ కాలేదు. మీరు దాన్ని అలా అయ్యే విధంగా ఫ్యూచర్లో అట్లా గ్యాదర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఆల్ ద బెస్ట్. అందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణత సాధించి మళ్ళీ మన కళాశాలకి మంచి పేరు మీ బ్యాచ్ తీసుకురావాలని చెప్పేసి బైపీసీ ఇంగ్లీష్ మీడియం, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం సెక్షన్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు నిన్నే మనకి ఫేర్వెల్ అయిపోయింది. ఫేర్వెల్ అయిపోయిన తర్వాత ఏమంటే క్లాస్ జరుగుతుంది. ఇంకా మంచిగానే మా పర్యవేక్షణలో కంప్లీట్ చేసుకున్నారు. అందరూ కూడా ఒబీడియంట్గా ఉన్నారు. అందరూ మంచిగా ఉన్నారు. ఫేర్వెల్ చెప్పాను. మీ సెక్షన్ నుంచి మ్యాక్సిమం మంచి స్టూడెంట్స్ ఎక్కువ మందిగా ఉన్నారు. అందరూ కూడా నా ముందు నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ఈరోజు మంచిగా సైన్స్ సెంటర్లలో మంచి పొజిషన్లో ఉన్నారు. PhD చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి రీసెర్చ్ సైట్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళ ప్రొఫెసర్ వీళ్ళ మార్క్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ మార్క్స్ కార్డు చూశారు. వాళ్ళ ప్రొఫెసర్ చూసిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైంలో ఇంటర్మీడియట్ డిగ్రీ 2 చెప్తున్నాను. ఆ టైంలో వాళ్ళ మార్క్స్ చూసిన తర్వాత మ్యాథ్స్లో నాకు ఇద్దరు స్టూడెంట్స్ అక్కడ బెంగళూరులో ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా ఇంటర్మీడియట్లో ప్లస్ డిగ్రీలో పై మార్క్స్ ఉన్నాయి అన్నమాట. మ్యాథ్స్ 75 ఉన్నాయి. తర్వాత డిగ్రీలో 50 ఉన్నాయి. ఇన్ని మార్క్స్ వచ్చి మీరు ఈ సైడ్కి ఎలా వచ్చారు అన్నదానికి వాళ్ళు ఇష్టంగా ఒకటే కెమిస్ట్రీలో మంచి అవకాశం ఉంది అని చెప్పి ఆర్గానిక్ కెమిస్ట్రీలో జాయిన్ అయ్యాం. ఆ విధంగా మేము అంటే ఎవరైనా సరే మరి ఇక్కడ ఏం చెప్తామంటారంటే ఎవరైనా మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, మంచి దారిలోకి వెళ్ళాలనేది మా ఆకాంక్ష. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంజనీరింగ్లో కూడా మంచి గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో జాయిన్ కాండి. జాయిన్ అయిన తర్వాత మీరు మీ లక్ష్యానికి అనుగుణంగా ఆ లక్ష్యాన్ని సాధించుకునే దిశగా మీరు ప్రయత్నం మొదలుపెట్టండి. మీరందరూ కూడా మెంటల్ స్టూడెంట్స్ రిక్వెస్ట్లో కూడా లైఫ్ని ఈజీగా మాత్రం తీసుకోవద్దు. దాన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఆ ఛాలెంజింగ్ ఎందుకంటే మన పేరెంట్స్ మన మీద ఎన్నో వాళ్ళకి ఆశలు ఉంటాయి. వాటిని మనం ఫుల్ఫిల్ చేయాల్సిన వాటి ఉంటుంది. వాళ్ళని నలుగురిలో కూడా నవ్వులు పాలు అయ్యే విధంగా మాత్రం మనం ఎక్కువ పరిస్థితుల్లో కూడా అంటే నవ్వులు పాలు కావాలంటే రకరకాల సామాజిక సమస్యలు ఉన్నాయి. ఆ సామాజిక సమస్యలకి మీరు దూరంగా ఉండాలి. అటువంటి వాటికి దూరంగా ఉండి ఫలానా పేరెంట్ వాళ్ళ పిల్లలు మంచి చదువుతుందంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ విధంగా ఆ లక్ష్యాల వైపు మీరు ప్రయాణించండి. ఆల్మోస్ట్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం ఉండినా నాకు ఇక్కడ జాయిన్ కాకముందే మా చిల్డ్రన్స్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడే నేను దాని గురించి వెరీ గుడ్ క్యారెక్టర్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే నేను ఎవరో తనది లేకపోవచ్చు కానీ బట్ రబీలా గురించి నేను అక్కడ ఉన్నాను. మా చిల్డ్రన్స్ చదువుతున్నప్పుడు వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ వెరీ గుడ్ నైస్ పర్సన్. ఆ విధంగా నేను ఉన్నాను. ఆ మంచిదనం అనేది కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది మన స్టూడెంట్ అయినా మన స్టూడెంట్ కాకపోయినా నలుదిశలో కూడా అది వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. మంచితనం మన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నెస్ అనేది భవిష్యత్తులో మనకి ఎప్పుడూ కూడా ఒక మంచి పునాదిగానే ఉంటుంది.
తప్పితే దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు. కాబట్టి జాగ్రత్తగా మనం మంచిగా ఉండాలనే మనం ప్రయత్నం చేయాలి. ఈ సందర్భం కాకపోయినా నేను ఇంకొక రిక్వెస్ట్ కూడా చేయదలుచుకున్నాను. వీలుంటే ఎంసెట్ లాంగ్ టర్మ్ తీసుకొని షార్ట్ టర్మ్ కాకుండా ఏదో మనం చదవడం కాకుండా ఎంసెట్ వీలుంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తే మనందరికీ హ్యాపీనే. ఒకవేళ ఇన్ కేసు రాకపోయినా పర్లేదు, రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ తీసుకొని మంచిగా 100లో సెకండ్ డిజిట్ ర్యాంక్తో సాధించి దాన్ని MBBS పూర్తి చేయాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే టాలెంట్ ఉన్నటువంటి పర్సన్స్, సమాజానికి ఉపయోగపడే పర్సన్స్ మంచి స్థాయిలో ఉంటేనే ఆ సమాజానికి కానీ మనకి కానీ మనకు ఉపయోగం ఉంటుంది. ఆ రకంగా అందరూ కూడా దానికి ఆ విధంగా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మంచిగా చదువుకొని MBBS కంప్లీట్ చేయాలని నా ఆకాంక్ష. ఇక MBBS స్టూడెంట్స్ చాలా మంది నేను నిన్న చెప్పాను, వెరీ నైస్ పర్సన్స్, అందరూ కూడా చాలా మంచిగా చదువుకున్నారు. అందరూ వెరీ టాలెంటెడ్ పర్సన్స్. శ్రీలంక కానివ్వండి, కోపరేట్ ఒకరిని నేను ఇండివిజువల్గా చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి స్టూడెంట్స్. ఆ రకంగా అందరూ కూడా మంచిగానే ఉంది. మీ తల్లిదండ్రుల ఆశయాలని ఫుల్ఫిల్ చేస్తూ సమాజంలో మంచి పౌరులుగా మాకు కానివ్వండి, మీ తల్లిదండ్రులు కానివ్వండి, ఆ విధంగా ఉపయోగపడే విధంగా మీ అందరూ తయారు కావాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. గుడ్ మార్నింగ్ అలాగే. నిన్న ఫస్ట్ క్రెడిబిలిటీ జరిగింది. అది కాలేజీ మొత్తానికి సంబంధించి కాలేజీ వాళ్ళు వెళ్తున్నట్టు అలాంటి పార్టీ. వాళ్ళు ఓన్లీ మీ క్లాస్ వాళ్ళు మాత్రమే విడిపోతున్నట్టు దాని సందర్భంగా క్లాస్ డే చూడటం నేను ఇంతకుముందు 7 years చేశాను. ఎప్పుడు కూడా ఇట్లా క్లాస్ డేలు ఉండవు. ఈ కాలేజీలోనే ఫస్ట్ క్లాస్ డే చూస్తాం. నెక్స్ట్ క్లాస్ పరంగా చెప్పాలంటే 100% రిజల్ట్తోనూ 100% డిసిప్లిన్తోనూ ఉన్న మొదటి బ్యాచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే డిసిప్లిన్ అంటే అందరూ డిసిప్లిన్ ఉన్నంత మాత్రం రిజల్ట్ రావాలని తెలియదు. ఒకళ్ళు ఇద్దరు కూల్గా ఉంటారు. మీ క్లాస్ పరంగా చూసినట్లయితే 100% రిజల్ట్ వచ్చే బ్యాచ్ అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది ఏ సెక్షన్. ఇక మీ క్లాస్ పరంగా మేము ప్రాబ్లం చెప్పినప్పుడైనా ఏదైతే చెప్పినప్పుడైనా ఇక మాకు బాగా ఉండదు. కొంతమంది ఫెయిల్ అవుతున్నారని వేరే బ్యాచ్లో అయితే బాగా ఉండదు. ఇక 100% పాస్ అవుతారని మాకు నమ్మకం పూర్తిగా ఉంది ఈ బ్యాచ్ మీద. నెక్స్ట్ మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అయినా సరే, ఇప్పుడు కొంతమంది 10%, 15% ఇది అయిపోయిన తర్వాత CA చేయాలా, ఇంజనీరింగ్ చేయాలని చాలా డౌట్స్ ఉంటుంటాయి. వాళ్ళకి పూర్తిగా క్లారిటీ లేక అదర్ సైడ్స్ వెళ్తుంటారు. వాళ్ళకి ఇష్టం ఉంది ఒకవైపు, ఇష్టం లేక ఒకవైపు. చాలా మంది 10th తర్వాత వెంటనే ఇంటర్ చదవాలని ఎవరికైనా ఐడియా ఉంటుంది. ఇంటర్ తర్వాత చాలా రూట్లు ఉంటాయి. కాబట్టి ఒక రూట్ ఎంచుకునేటప్పుడు మీకు ఇంతకుముందు బంధువులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ సజెషన్ తీసుకోండి, లెక్చరర్స్ యొక్క సజెషన్ తీసుకోండి. అంటే దాన్ని ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా చేసుకోండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత సరే ఇంజనీరింగ్ కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసిన తర్వాత అయినా సరే మీ పేరెంట్స్ యొక్క సజెషన్ లేదా ఫ్రెండ్స్ యొక్క సజెషన్, లెక్చరర్స్ని కంప్లీట్ అయిన వాళ్ళు జాబ్ చేసే వాళ్ళ సజెషన్, అంటే ఏ రూట్కి వెళ్ళాలి. మరి బీటెక్ అని కన్ఫర్మ్ అయ్యారు. మళ్ళీ బీటెక్లో కూడా మళ్ళీ బ్రాంచ్లు ఉంటాయి. కొంతమంది ఆ బ్రాంచ్లు కూడా తెలియకపోవచ్చు. అందుకని ఏ బ్రాంచ్కి వెళ్తే మనం పైకి వెళ్ళిన తర్వాత జాబ్ ఎదుర్కోకుండా ఈజీగా దొరికిందో దాని ప్రాజెక్ట్ వర్క్ లాగా మీ సెలవుల్లో దాన్ని చేసుకోండి. ఇంతకుముందు మీరు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అలాంటివి చేస్తుంటారు. ఇది లైఫ్కి సంబంధించిన వర్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాజెక్ట్ అంటే ఏదో బుక్ పెట్టి చేయమని కాదు, ఒక 10 మంది 15 మంది సలహా తీసుకోండి. సలహా మెయిన్, మీకు తెలియదు కదా ఇప్పుడు. అందుకనే అలా పై స్థాయిలో ఉంటారు అని చెప్తూ అందరికీ ఆలోచించి చెప్తూ క్లాస్ డే శుభాకాంక్షలు. యాక్చువల్గా 2007 బ్యాచ్ తర్వాత మళ్ళీ ఇంత ఒబీడియంట్, ఇంత బాగా చదివిన బ్యాచ్ మీరే. 2007లో మీ కాలేజీకి వచ్చినప్పుడు మాకు తెలుగు మీడియం బ్యాచ్ ఉన్నది. ఆ పిల్లలు అంతా ఒబీడియంట్ బాగా వాళ్ళు క్లాసులు వాళ్ళతో చాలా రోజులు ఉండేవాళ్ళు. మళ్ళీ అందరి ఇంట్రాక్షన్ మళ్ళీ మధ్యలో బ్యాచ్లో ఏదో 2-3తో ఇంట్రాక్షన్ లేదు, కానీ టోటల్ క్లాస్ మొత్తం ఇంట్రాక్షన్ అనేది 2007 బ్యాచ్ తర్వాత మీరే మళ్ళీ మంచి బ్యాచ్.
ఇంకా చెప్పాలంటే మీ గురించి నా పిల్లల తర్వాత నేను అభిమానించే సెక్షన్ మీరే. వాళ్ళ తర్వాత ఆ స్థానం మీరే. ఏదో ఈ 2 సంవత్సరాల నుంచి నేను అర్థం చేసిందంటే మంచి ఒబీడియంట్ డిసిప్లిన్ క్లాసెస్ వస్తారు. ఇటువంటి సెక్షన్ ఇక రాదు కూడా అనిపిస్తున్నాను. సెక్షన్లో క్లాస్ మొత్తం కాదు, ఒక 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు ఒబీడియంట్గా. క్లాస్ మొత్తం మంచి ఒబీడియంట్ ఉన్నది మీరే. అందుకోసం క్లాస్ లేబర్ని దగ్గర మొత్తం ఏర్పాటు చేసి చేశాను. ఒక విధంగా చెప్పాలంటే అసలు ఈ సంవత్సరం బ్యాచ్ పోతుంది నాకు ఎప్పటి నుంచో బాధ మొదలైంది. అది ఎందుకంటే ఇటువంటి బ్యాచ్ మనకి రాదు, ఏదైనా వెరీ గుడ్ బ్యాచ్ పోతుంది అనే ఫీలింగ్ అనేది వస్తుంది. మీరందరూ ఎగ్జామ్స్ మంచిగా రాయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ పబ్లిక్ ఎగ్జామ్స్. సరే, ఏదో విధంగా చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీ డీల్ చేయడం జరిగింది. నేనేం ఫీల్ అవుతున్నా అంటే ఫస్ట్ ఇయర్లో కూడా నేను కెమిస్ట్రీ డీల్ చేస్తే దాదాపు ఒక క్లాస్ చెప్పడం మొదలు పెట్టాక ఒకసారి నేను అనుకున్నాను వీళ్ళకి కూడా నేనే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ డీల్ చేస్తే చాలా బాగుండేది. మంచి స్టూడెంట్స్ సంవత్సరం లేట్గా కెమిస్ట్రీ చెప్పాల్సి వచ్చింది, మనం చాలా మిస్ అయినా అని దాదాపు 2-3 నెలలు నేను ఒకసారి అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఇంగ్లీష్ సెక్షన్కి లాస్ట్ థర్డ్ బ్యాచ్ అందరూ ఉండేవాళ్ళు. అందరూ 50 మంది. సెక్షన్ అంటే మ్యాక్సిమం 60-50 తక్కువ కాకుండా ఉండేవాళ్ళు. అందులో ఎక్కడిసారి చెప్తారు ఒక 5-6 తప్ప మిగతా వాళ్ళు కొంతమంది బాగా చదివే పిల్లల్లో కూడా ప్రౌడ్నెస్ కనబడేది. మీకు ఎంత వచ్చినా మీకు ఎంత బాగా నాలెడ్జినా మా అంటే ఎస్పెషల్లీ మీకు ఆల్రౌండర్గా మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్గా ఉండొచ్చు, కానీ ఎస్పెషల్లీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ విషయంలో కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ విషయంలో కానీ ఫిజిక్స్ సబ్జెక్ట్ విషయంలో కానీ లెక్చరర్తో కంపేర్ చేసినప్పుడు ఉండే నాలెడ్జ్ చాలా తక్కువ. నాలెడ్జ్ మీది, మా నాలెడ్జ్ మాది. వెన్ కంపేర్ టు అదర్ లెక్చరర్స్ నాలెడ్జ్ తక్కువ. అయినా కూడా చాలా మంది పిల్లలు మా తర్వాతే చాలా మంది ఫీల్ అయ్యేవాళ్ళు. కొంతమంది నేను కూడా బాగా అబ్జర్వ్ చేశాను. వాస్తవానికి ఏం చదవాలో చెప్పేది మనం, ఎంత చదవాలో చెప్పింది మనం, నేర్పించింది మనం, కానీ ఫైనల్ వచ్చేసరికి వాళ్ళు నేను తప్ప మీరేం లేదన్నట్టుగా చాలా మంది ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం బ్యాచ్ చూస్తే అసలు అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ అసలు ఎవ్వరికి కూడా ఫీలింగ్ లేదు. చాలామంది నాకు ముందు మన ప్రాక్టికల్స్లో ఒక మార్కులు చెప్తుంటే నేను షాక్ అయ్యా. నాకు 412, 417, 420 అంటే అసలు వాళ్ళు కొంచెం కూడా ఇసుమంతా కూడా మాకు అన్ని మార్కులు వచ్చినాయనే ఫీలింగ్ ఏ రోజు నాకు కనపడలేదు. ఒక ఆడినది బి శ్రీలత అమ్మాయి, అమ్మాయికి 417 మార్కులు ఉంది. 12 వచ్చిన శ్రీలత అదేనా 412, 17 అమ్మాయి ప్రాక్టికల్గా చెప్పింది ఎన్ని మార్క్స్ అమ్మాయి మార్కులు వేయించడానికి వస్తుంది 417 అంటే నేను షాక్ అయ్యాను. అమ్మాయికి 417 మార్కులు అనేది ఎప్పుడు కూడా అమ్మాయి నాకు 417 రేంజ్లో ఫీల్ అవుతుంది క్లాస్లో. ఆర్డినరీ స్టూడెంట్ ఎలా ఉండేదో అలానే చాలా నిబంధనతో గర్వం లేకుండా నెమ్మదిగా కనబడేది అమ్మాయి. ఏ రోజు అట్లా అమ్మాయి కాదు. ఇవాళ 431 నుంచి స్టేట్ 7th ర్యాంక్ 6th ర్యాంక్ అవుతున్న ఎండి రుబీనా కూడా ఏ రోజు నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి కాబట్టి నేను చాలా గ్రేట్ అని ఎప్పుడు ఫీల్ అవ్వడం నేను ఈ సంవత్సరంలో చూడలేదు. ఎక్కడో ఫస్ట్ ఇయర్ కాలేజీ చదువుకొని మరి మన దగ్గరకు వచ్చిన గోపెట్టి కానీ 459 అవుట్ ఆఫ్ 470 మంచి కార్పొరేట్ ర్యాంక్ స్థాయిలో ఉన్న గోపెట్టి కూడా ఏ రోజు నాకు 450 మార్కులు వచ్చినాయి లేకపోతే నేను ఎట్లా ఏ రోజు ఫీల్ అవ్వడం నేను గమనించాను. ఎప్పుడు ఒబీడియంట్గా మనం చెప్పిన పని చేయడం, చెప్పింది నడవడం, మనకి అర్థం కాకపోతే ఇంకోసారి అడవడం, సజెషన్స్ తీసుకోవడమే చేశారు తప్ప ఏ రోజు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు బాగా ప్రౌడ్గా నేను ఫీల్ అవ్వాలి. ఇట్లాంటి బ్యాచ్కి ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ చెప్పలే అనవసరం నేను 1 ఇయర్ మిస్ అయ్యా, లేదా ఫస్ట్ ఇయర్ నేనే కెమిస్ట్రీ చెప్తే చాలా బాగుండేది. అట్లా నిజంగా చెప్పినా మీరు మీకు కెమిస్ట్రీ చెప్పడం మీరు అదృష్టం బాగున్నారు లేదా, కానీ ఈ సంవత్సరం మీకు కెమిస్ట్రీ చెప్పాలి. కెమిస్ట్రీ 16 అభ్యర్థిగా ఉన్నా ఈ సంవత్సరం
సంతృప్తి కానీ ఈ 3 సంవత్సరాల్లో ఏ రోజు కలగలేదు. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తాను, ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి కొంతమంది ఒక లోకల్ పిల్లలు ఉన్నారు, ఏ రోజు స్టడీ బుధవారం అంటే మనసులో తిట్టుకున్న నా నిలవరు, కానీ మస్ట్ అండ్ షుడ్గా నైట్ స్టడీ అవర్ని గ్యారంటీ వచ్చేవాళ్ళు తిట్టుకున్నారు, ఇంకేదని అనుకున్నారు. కానీ నేను చెప్పడమే ఆలస్యం, ఇది చేయండి అంటే మాట వివరించి తప్పకుండా చేశారు. వాళ్ళందరి భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలి. వాళ్ళందరూ కూడా మాకు ఏ రోజు ఎక్కడ కాకుండా కూడా పూర్తిగా మాకు అందరి స్థాయిలో ఉండి వాళ్ళు ఆయురారోగ్యాలతో మంచిగా అష్టైశ్వర్యాలను చదవాలని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు. ఈ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత అత్యధిక 400 మార్కులు వచ్చినటువంటి బ్యాచ్ మీద 30 మంది పైన ప్రతి సంవత్సరం పాంప్లెట్లో 400 ఫోటోలు వేయడానికి 400 మార్కులు వచ్చిన ఫోటోలు వేయడానికి ఫోటోలు దొరికిపోయాయి. ఈసారి వేయడానికి పాంప్లెట్ సరిపోవాలి. అంత వెరీ గుడ్ బ్యాచ్. యాక్చువల్గా ఫేర్వెల్ క్లాస్ డే అంటే విడిపోయేటప్పుడు మీరు విషాదంగా ఉంటారు, కానీ ఈరోజు మా అధ్యాపక బృందం మొత్తం చాలా విషాదంగా ఉన్నాం. ఒకరికి రియల్గా ఇలాంటి బ్యాచ్లు ఉంటే నరేంద్ర చెప్పినట్టు మీలాంటి బ్యాచ్ చెప్తే ఇంకా మాలాంటి మైండ్ షార్ప్ అవుతుంది. ఇంకా మీకు చెప్పాలంటే నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తుంది. ఇక డల్లా బ్యాచ్ అంటే ఏ మైండ్ ఉన్నా సరిపోదు. అలా మీలాంటి బ్యాచ్ వస్తే మాకు కూడా మాకు ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా శ్రీకాంత్ గారికి మీ అందరూ కూడా లాస్ట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వెంకట గారు చెప్పినట్టుగా 2007 బ్యాచ్ తర్వాత మీ బ్యాచ్ ఇక మర్చిపోయినటువంటి బ్యాచ్. ఎందుకంటే 2007 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఉండేది. వాళ్ళు మీకంటే తెలుగు వాళ్ళు, మీకంటే అంటే చదవడంలో ఫస్ట్ బాగా ఉండేవాళ్ళు. కానీ ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికల్లా పిల్లలు వాతావరణం మారిపోతుంది. జనవరి డివిజన్ ఎగ్జామ్స్ మొదలైన తర్వాత మన బయటకు వెళ్ళలేగా అనేటటువంటి అర్థం ఫీలింగ్ అను ప్రాక్టికల్ అయిపోగానే అసలు పట్టించుకోలేదు. కానీ మీ బ్యాచ్లో అది ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరు పోటీ పట్టి చదివే వాళ్ళు తప్పితే వేరే అదర్ యాక్టివిటీస్ కనుక మనకి ఆలోచన విధానం ఎవరిలో కూడా కనిపించలేదు. కాకపోతే మేనేజ్మెంట్ అంటే మన బ్యాచ్కి బాయ్స్ వేరే కాదు, అమ్మాయి అంత సిన్సియర్గా వచ్చారు లాస్ట్ వరకు. మీరు బాగానే వచ్చారు, లాస్ట్లో మాత్రం అందరూ అడ్డుకొట్టారు. ప్రాక్టికల్ అయిపోయిన రాలేదు. సరే రాకుండా పర్వాలేదు, ఇంటికాడ చదివి ఉంటారని భావిస్తాను. ఎందుకంటే ఎవరి భవిష్యత్తు వాళ్ళు తెలుసు, ఎవరైనా చెప్పేవాళ్ళమే, కానీ చేయటమా చేయకూడదు అనేది మన ఇష్టం చేస్తున్నారు. కూర్చొని చదవని అనుకుంటా కూర్చుంటారు. గుర్రాన్ని నీళ్ళ తీసుకెళ్తాం, నీళ్ళు తాగాలి అవుతుంది గుర్రం ఇష్టం. ఇక్కడ వచ్చినంత మాత్రం కాదు తాగడం. సో ఇంకా ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ కొటేషన్ ఉంటుంది, ఎవరి మ్యాన్ ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్. ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ తన యొక్క జీవితాన్ని చెక్కేటటువంటి శిల్పి అక్కడే. మన జీవితాన్ని మన జన్మించగానే బ్రహ్మ రాస్తారంటారు. ఆయన చెప్పుకోవడానికి నా దృష్టి గాల్లో దీపం పెట్టి దేవుడు ఎలగమంటే వెలిగిందా, మన దానికి సపోర్టివ్ మనం ఆపాలి. మన లైఫ్ కూడా అంతే, ఎవరు నీ లైఫ్ రాయరు, నీకు నువ్వుగా లైఫ్ నువ్వు రాసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ చూస్తున్నాను, మంచి తెలివితేటలు ఉంటాయి, కానీ సరైన గైడెన్స్ ఉన్నప్పటికీ కూడా నువ్వు చెప్తే నీదేనటువంటి మూర్ఖంగా ఆలోచిస్తుంటారు చాలామంది. అలాంటి వాళ్ళు తెలివి ఉన్నటువంటి మూర్ఖులతో సమానం. కొంతమంది మినిమం నాలెడ్జ్ కన్నా ఇంటర్మీడియట్ వరకు కూడా యావరేజ్గా పాస్ అయ్యి పటాపోటీ మార్కులతో పాస్ అయ్యి కూడా మంచి పొజిషన్లో చాలామంది ఉన్నారు, చూస్తూనే ఉన్నాం లైఫ్లో. మంచి తెలుగు కాకుండా బీటెక్లో జాయిన్ అయ్యి తర్వాత వాడు సరిగా కాన్సన్ట్రేట్ చేయక చివరికి అడ్మిట్ కాకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక విషయం, మనం సక్సెస్ సాధించాలంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్ అవసరం. ఒక పని అయిపోయాక ఇంకో పనులు కంట్రవాలి, అంతేగాని అన్ని పనులు కూడా అన్నింటిలో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వాలని ఆలోచన వస్తే అంటే అన్ని క్వశ్చన్ ఒకేసారి చదవలేము. ఫస్ట్ ఒక అయిపోవాలి, ఆ తర్వాత కనగలం. అంతేగాని ఒక పని కంప్లీట్ అయితే తర్వాత పని
అయిపోతూ ఉంటాయి. కరెక్ట్ చేసుకోండి. ఇంక వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు రేపు ర్యాంక్ వచ్చిన దాన్ని బట్టి ఏదో కాలేజ్ జాయిన్ అవ్వకుండా, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కదా అన్నట్టు ఏదో కాలేజ్ జాయిన్ అవ్వకుండా అవసరం లాంగ్ టర్మ్ తీసుకోండి. మంచి కాలేజీలో సీట్ వస్తే ఆటోమేటిక్గా లైఫ్ సెట్ అయినట్టే. ఇంజనీరింగ్ అయిపోవాలని ఏదో కాలేజీలో మీరు జాయిన్ అయితే అయిపోయిన తర్వాత కూడా మీరు ప్లేస్మెంట్ ఉండకపోవచ్చు. ఇందాక రిజర్వేషన్ కదా మంచిగా నేను అవసరమైతే లాంగ్ టర్మ్ తీసుకొస్తాను. మంచి డిసిషన్ అది. మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో మీకు వస్తే లైఫ్ ఇక అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి, అంత మంచి లైఫ్ పొందుతున్నారు. కాబట్టి మీ ఇప్పుడు వరకు చదివింది వేరు. ఇప్పుడు వరకు మేమందరం మీరు వేరే చదవకనే కానీ మేము చదివించేలాగా మేము అన్ని ఎఫర్ట్ చేసాం. ఎలా మిమ్మల్ని చదివించాలి అలాంటి దృష్టిలో మాకు గురించి మేము ఆలోచించలేదు ఇంతవరకు కూడా. కానీ మా స్టూడెంట్స్ గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం. మేము ఈ టైంలో మీ ఇలాగా మమ్మల్ని ఇలా గైడ్ చేసి చదివించుకున్నట్లయితే ఇక్కడ మీకు అందుబాటులో ఉండడం కానీ మంచి పొజిషన్ ఉండేవాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అయ్యాక ఇక్కడ ఏదో ఒకటి ఇదంతా దొరికిందనేటువంటి తృప్తం తప్పితే జీవితంలో మనం ఏం సాధించినట్టు కాదు నా విషయం. ఎందుకంటే కోల్పోయాక మనం తెలుసుకుంటే ఉపయోగం ఉండదు. మనం సరైన టైంలో సరైన నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తాం. కళలు కనవచ్చు. ఆ కళల్ని మనం